సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈరోజు ట్రై రేటింగ్ గైడెన్స్ పార్ట్ 2 మీకు అప్లోడ్ చేస్తా అని చెప్పేసి. పార్ట్ 2లో మీకు ఏముంటుందంటే ఈ ట్రై రేటింగ్‌లో ఈ మ్యాప్స్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఏ క్రమంలో మనం ఆన్సర్ ఇవ్వాలి అన్న ప్రక్రియ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ట్రై రేటింగ్ మ్యాప్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే మీకు దొరకదు ఎక్కడ ఇది. ఎంటైర్ ఎక్కడ సెర్చ్ చేసినా ఇలాంటి మీకు నాలెడ్జ్ ఎక్కడ దొరకదు. సో ఎవరు స్కిప్ చేయొద్దు ఈ వీడియో. సో ట్రై రేటింగ్‌లో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా ఇవ్వాలి? చాలామంది అనుకుంటూ ఉంటారు గదా! సో ట్రై రేటింగ్ అంటున్నారు గదా! ఎన్ని గంటలు పట్టిద్దన్నారు గదా! ఒక్క ఎగ్జామ్ రాయటానికి పట్టే సమయం 15 గంటలండి. 15 గంటలు లేదంటే 20 గంటలు పట్టుద్ది ఒక్క ఎగ్జామ్ క్లియరెన్స్‌కి. అందుకే చార్జ్ చేస్తారాళ్ళు. ఇక్కడ చూసుకుంటే 9 మినిట్స్ 10 సెకండ్స్‌లోనే చెయ్యాలా? అంత టైం ఎక్కువ పడినా పర్లేదంటారు గానీ, ఎక్కువ టైం పట్టినా పర్లేదు. కానీ ఇక్కడ నీకు పట్టే సమయం నువ్వు రియల్‌గా చేస్తే ఎక్కువ టైం పట్టిద్ది. నువ్వు పిచ్చి పిచ్చిగా ఏదో ఆప్షన్ పెట్టేస్తే అవ్వదు. సో, ఇక్కడ చూసుకుంటే ఇక నాకేమిచ్చాడు బబుల్ టీ స్టోర్స్ ఇచ్చాడు నాకు. ఇక్కడ క్వెరీ వచ్చేసరికి అంటే ఒక టీ స్టోర్. ఓకేనా? ఒక టీ స్టోర్ గురించి. ఇక్కడ క్లాసిఫికేషన్ చూసుకుంటే బబుల్ టీ షాపు. సో, ఓకే. టీ స్టోర్ సంబంధించిందే. సో, పర్లేదు. ఈస్ దేర్ ఏ నావిగేషన్ రిజల్ట్ ఫర్ దిస్ క్వెరీ అంటే నో. ఇది నావిగేషన్ క్వెరీ కాదు. మీకు ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ నావిగేషన్ క్వెరీ అంటే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు నేను దీనికి బోబా చాయ్ అనే క్వెరీకి నేను రిలవెన్స్ ఇవ్వాలి. సో, మీ అప్రోచ్ మీరెలా ఉండాలంటే గనక బోబా చాయ్ ఓకే. తర్వాత ఓకే. థాయ్ టైటానిక్ తర్వాత బోబా కేర్ ఇయన్నీ కూడా టీ సంబంధించినయే. సో, మొత్తం ఒకటే. ఇక్కడ చూసుకుంటే మ్యాపింగ్‌లో ఫస్ట్ ఏందిది వీపోర్ట్ చూసుకోండి. వీపోర్ట్ ఏజ్ ఫ్రెషా? స్టేలా? బాగా చూసుకోండి. వీపోర్ట్ ఏజ్ వచ్చేసరికి ఫ్రెష్. ఓకే. ఫ్రెష్. ఇక్కడేముంది? యూజర్ ఉన్నాడు. వీపోర్ట్ ఉంది. సో, ఇక్కడ వీపోర్ట్ ఏజ్ ఫ్రెష్ ఉన్నప్పుడు ఫ్రెష్ ఉండి రిజల్ట్ క్వెరీ లోపలే ఉంది. రిజల్ట్ క్వెరీ లోపలే ఉంటే యూజర్ నుంచి తీసుకోవాలా? వీపోర్ట్ తీసుకోవాలా? అంటే యూజర్ నుంచి మనం కాలిక్యులేట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇది యూజర్ లోపలే ఉన్నప్పుడు. ప్లస్ రిజల్ట్ క్వెరీ కూడా లోపల ఉన్నప్పుడు. ప్లస్ మొత్తం ఇవన్నీ వీపోర్ట్ ఉన్నప్పుడు. సో, ఇలా ఈ బాక్స్ మొత్తాన్ని మనం వీపోర్ట్ అంటాం. ఇక్కడ కనిపించే బ్లూ యూజర్ అంటాం. ఇది వీపోర్ట్ సింబల్ అన్నమాట. మొబైల్ వీపోర్ట్ అన్నమాట. ఓకేనా? ఇది రిజల్ట్ క్వెరీ. 1 అంటే రిజల్ట్ క్వెరీ. ఇప్పుడు నేనేం చేస్తాను? దీనికి రిలవెన్స్ చేస్తాను. రిలవెన్స్ ఏం చేస్తాను? ఇప్పుడు ఇది బోబాయ్ చాయ్. బోబాయ్ చాయ్ నేను కాపీ చేసుకుంటున్నాను గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్‌లో బోబాయ్ చాయ్ కదా! బోబాయ్ చాయ్ ఎంటర్ చేశా. బోబాయ్ చాయ్ నాకు మల్టిపుల్ వస్తాయి. ఇది ఏ లొకేషన్ మనకిచ్చిన లొకేషన్ ఏంది? యూఎస్‌లో వ్యాన్ కేవే ఓకే. ఇదొక లొకేషన్ మనకి. ఈ లొకేషన్‌లో మనకదుంది. అడ్రెస్ నాకిచ్చాడు కదా! ఇక్కడ అడ్రెస్‌లు ఇవన్నీ చేసే రిలవెన్స్ ఇవ్వాలి. కొన్నిటికి ఇవి లేకుండా కూడా మనం ఎక్స్‌పీరియన్స్ ఉంటే నీకిచ్చేయొచ్చు. డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు. బట్ నేను డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌లా చూపిస్తే మీకు ఇబ్బందయిద్ది కాబట్టి నేనేం చేస్తానంటే అడ్రెస్ కాపీ చేసుకుంటున్నాను. అడ్రెస్ కాపీ చేసుకొని కొడితే నాకు ఇది వచ్చింది. ఇది లొకేషను. ఇది బోబాయ్ చాయ్. మీకు కనిపిస్తుంది కదా! ఇది బోబాయ్ చాయ్. ఇది బోబాయ్ చాయ్. ఇక్కడ మనకి బోబాయ్ చాయ్ ఉంది. ఇదిగో మీకు కనిపిస్తుంది. వి 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 ఓపెన్ చేస్తాను మీకు. ఇక్కడ మీకు కనిపిస్తుంది బోబాయ్ చాయ్ మనకు కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ బోబాయ్ చాయ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా, ఈ ఏరియాలో ఇది కాకుండా వేరే బోబాయ్ చాయ్‌లున్నాయా? ఇక్కడ నాకు బోబాయ్ చాయ్ క్లియర్‌గా మనకు కనిపిస్తుంది. దట్ టూ రిజల్ట్ పేజ్ దగ్గరగా ఉంది. సో, మీకు ఈ అడ్రెస్‌లు ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదులే గానీ డైరెక్ట్ క్లియర్‌గా చెప్పేస్తా ఇక్కడ మీకు. ఇక్కడ చూసుకుంటే ఇది వీపోర్ట్ లోపల ఉంది. యూజర్‌కి దగ్గరగా ఉంది. డిస్టెన్స్ ఎంతుంది? యూజర్ టు డిస్టెన్స్ 0.3 కిలోమీటర్. సో, చాలా దగ్గరగా ఉంది. సో, ఎక్సలెంట్. నాకు నాకు బొబాయ్ చాయ్ చూపిస్తుంది. నాకు ఆన్‌లైన్‌లో లొకేట్ అవుతుంది. నాకు బొబాయ్ చాయ్ లొకేట్ అవుతుంది. సో, కనిపిస్తుంది. బిజినెస్ క్లోజ్ కూడా ఏం కాదు. చూసుకోండి బిజినెస్ క్లోజా కాదా కూడా మనం చూసుకోవాలి. సో, బిజినెస్ క్లోజ్ కూడా ఏం కాదు. సో, అంతా బానే ఉంది కాబట్టి నాకు దగ్గరగా ఉంది కాబట్టి నేను వీపోర్ట్ చూసుకున్నా, యూజర్ చూసుకున్నా దగ్గరగానే ఉంది. సో, ఇక్కడ నేను క్యాప్చర్ చేసిన యూజర్ నుంచి. సో, దగ్గరగానే ఉంది. ఎక్సలెంట్ ఇచ్చేసాను. దాంట్లో డౌట్ కూడా లేదు. ఇప్పుడు టైటానిక్ -18 టీచ్ హౌస్ అని ఉంది కదా! దీనికి ఎలా ఇస్తాను నేను? ఇక్కడ చూసుకుంటే దగ్గరగా ఉంది యూజర్‌కి. ఇది దూరంగా ఉంది. ఎంత దూరంగా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఇదే ప్రాబ్లమ్. ఇక్కడ ఏంది? ఇది బాక్సు అంటే వీపోర్టు లోపల యూజర్ ఉన్నాడు. ఇక్కడ రిజల్ట్ బయటుంది. వీపోర్ట్ బయటుంది రిజల్ట్. సో, వీపోర్ట్ బయట ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ క్వెరీ వీపోర్ట్ బయట ఉన్నప్పుడు నువ్వు డిస్టెన్స్ యూజర్ నుంచి తీసుకోవు. వీపోర్ట్ ఏజ్ నుంచే తీసుకుంటావు. సో, ఇక్కడ ఇప్పుడే గుర్తుంచుకోండి. మళ్ళీ బాగా చెప్తాను మీ అందరికి కూడా. మళ్ళీ మీకు యూట్యూబ్‌లో ఎవ్వరు చెప్పరు. ఈ నాలెడ్జ్ మీకు ఎవరు షేర్ చేయరు. ఇక్కడ వీపోర్ట్ ఏజ్ ఫ్రెష్ ఉంది. ప్లస్
ఇక్కడ వీపోర్ట్ ఏజ్‌లో రిజల్ట్ క్వెరీ లేదు. అంటే ఔట్ ఆఫ్ ది వీపోర్ట్ ఉన్నప్పుడు యూజర్ నుంచి తీసుకోవాలా? లేదంటే వీపోర్ట్ నుంచి తీసుకోవాలా డిస్టెన్స్ అంటే ఇక్కడ మాత్రం మనం వీపోర్ట్ నుంచి తీసుకోవాలి. సో, వీపోర్ట్ నుంచి చూసుకుంటే ఎంత దూరం ఉంది వీపోర్ట్ నుంచి 2.455 కిలోమీటర్స్ మనకుంది. సో, ఇట్ ఈస్ ఫార్ అవే కాదు. నియర్ బై ఉంది. సో, డిస్టెన్స్ మరీ అంత దూరం లేదు కాబట్టి ఇక్కడ అంటే రిజల్ట్ 1కి రిజల్ట్ 2 కంపేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ 1, రిజల్ట్ 2 ప్లేస్‌లో ఉంటే రిజల్ట్ 2 ఎక్సలెంట్ ఇచ్చేస్తావు. రిజల్ట్ 1 ఎక్సలెంట్ ఇచ్చేస్తావు. రిజల్ట్ 2 వచ్చేసరికి మారిపోయిద్ది. సో, ది ఎక్సలెంట్ తర్వాత ఏం పాయింట్ మనకెక్కడుంది? ఎక్సలెంట్ తర్వాత గుడ్ ఉంది. సో, గుడ్ ఇచ్చేసాను. మనకి ప్రాబ్లమ్ ఏంటి? యూజర్ ఇంటెంట్ ప్రాబ్లమ్, డిస్టెన్స్ ప్రాబ్లమ్ అంటే నాకు డిస్టెన్స్ దగ్గరగా లేదు. దూరంగా ఉంది కాబట్టి నేను డిస్టెన్స్ ఇచ్చేసాను. ఓకేనా? టైటానిక్ ఇది కూడా అయిపోయింది. తర్వాత కొన్ని ఇలా ఇచ్చేయొచ్చు నీకు. డిస్టెన్స్ ఎళ్లి చేసుకోవాల్సిన పని లేదు. నీకు బిజినెస్ ఓపెన్‌లో ఉందంటే గనక క్లోజ్ అవ్వలేదంటే ఇలా ఎళ్ళిపోవచ్చు. తర్వాత మూడోది దీనికన్నా కొంచెం దూరంగా ఉంది. ఎంత దూరంలో ఉంది? 6.399 ఇది కూడా వీపోర్ట్ నుంచి చూసుకోవాలి మనం డిస్టెన్స్ కాలిక్యులేషన్. 6.3 ఉంది. ఇది అంత దూరం ఏం కాదు. నార్మల్‌గా దూరం. సో, గుడ్ తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటి? యాక్సెప్టబుల్ పెట్టేసానన్నమాట. యాక్సెప్టబుల్. ఈ ప్రాబ్లమ్ ఏంటి? యూజర్ ఇంటెంట్ డిస్టెన్స్ ఇష్యూ. తర్వాత మొత్తం చేసేస్తా ఇది ప్రాబ్లమ్ లేదు. తర్వాత నేమ్ యాక్యురసీకి వెళ్దాం. నేమ్ యాక్యురసీ ఇక్కడ ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఉంది. ఓకే. బబుల్ డిస్టర్బ్. ఇప్పుడు నేను నేమ్ యాక్యురసీ చెక్ చేస్తున్నా. గూగుల్ ఓపెన్ చేస్తా. నేమ్ యాక్యురసీ కాబట్టి నాకు కావాల్సింది నేమ్ మెయిన్. సో, మెయిన్ ఓపెన్ చేసా. ఇక్కడ చూసుకుంటే నాకేదో కనిపించింది. ఇక్కడ చూసుకుంటే బోబాచాయ్. పేరేమైనా కరెక్ట్‌గా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా? బోబాచాయ్. ఇక్కడ చూసుకుంటే బోబాచాయ్ క్లియర్‌గా ఉంది. లేదు ఇంకా డెప్త్ నేను చెక్ చేస్తా. ఇంకా డెప్త్ చెక్ చేస్తా. ఇంకా డెప్త్ అంటే ఏం చెక్ చేస్తా ఇక్కడ నేను? బోబాచాయ్ అని ఉంది కదా! వెబ్‌సైట్ లింక్ మనకి ఇక్కడ ఇస్తాడన్నమాట. 1 ఇదిగో వెబ్‌సైట్ లింక్ బోబాచాయ్. సో, వెబ్‌సైట్ నుంచి కూడా లింక్స్ మనం ప్రొవైడ్ చేస్తే వెబ్‌సైట్ నుంచి కూడా వెళ్ళాలి మనం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, బోబాచాయ్ ప్రాపర్‌గా అంతా క్లియర్‌గా ఉంది. బోబాచాయ్. సో, నేమ్ యాక్యురసీ గివెన్ యాస్ కరెక్ట్. ఓకేనా? తర్వాత అడ్రెస్ యాక్యురసీ. ఫస్ట్ ఒక్కటే రిలవెన్స్ ఒక్కటే మొత్తానికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మొత్తం ఇండివిడ్యువల్‌గా ఇచ్చేయండి. అడ్రెస్ యాక్యురసీ. ఇప్పుడు నేను సేమ్ అడ్రెస్ నేను కాపీ చేసింది. ఇప్పుడు నాకు అడ్రెస్ యాక్యురసీ ఇక్కడ చూసుకున్నా ఇక్కడ ఏం చూపిస్తుంది? 45225. 45 4525. 45225. ఇదిగో 45225. సో, వాన్ డైక్ ఎంఐ 48317 కరెక్ట్ క్లియర్. బావుంది. కరెక్ట్. తర్వాత పిన్ యాక్యురసీ. ఇక్కడే చాలామంది మిస్టేక్స్ చేసేది ఇక్కడే. ఇక్కడ చూసుకోండి. ఎక్కడుంది ఇది యూజర్ పాయింటు? ఇక్కడుంది. అంటే ఈ బాక్స్ చూసుకోండి. ఇది కూడా జూమ్ చేసుకోవాలి. ఈ బాక్స్ మొత్తంలో ఇక్కడ పాయింట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను రిజల్ట్‌కెళ్తే కాపీ చేసుకోండి. లాటెడ్ లాగిన్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ నీకు కనిపించింది. ఇక్కడ కనిపించిన దాన్ని నీకు గూగుల్ వ్యూ వెళ్ళిపో. ఇలా కనిపిస్తుందా? ఇది తీసుకెళ్ళు. బోబాచాయ్ ఇదిగో. క్లియర్‌గా ఉంది. కరెక్ట్‌గా ఉంది. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. సో, పిన్ యాక్యురసీ మస్ట్ బి పర్ఫెక్ట్. తర్వాత నెక్స్ట్‌ది నేమ్ యాక్యురసీ. అడ్రెస్ కాపీ చేసుకో. మ్యాప్స్ ఓపెన్ చెయ్యి. పేస్ట్ చెయ్యి. ఇక్కడ ఏం చూపిస్తుంది? ఇక్కడ చూపిస్తుంది. నీకు ఏం తెలీదు. ఎంపని ఇది ఓపెన్ చెయ్యి. ఇక్కడ పెట్టు. ఇది ఒక బిల్డింగ్ లోపల ఉందన్నమాట. అంటే ఏందంటే ఇది ఒక కంపెనీ ఇది. ఈ కంపెనీ లోపల మనకిచ్చాడోడు. ఈ కంపెనీ లోపల మనకిచ్చాడన్నమాట. ఇలాంటి వాటికి ఎలా ఎళ్ళాలంటే గనక త్రూ వెబ్‌సైట్ ఎళ్ళండి. వాడిస్తే గనక త్రూ వెబ్‌సైట్ ఎళ్ళండి మీరు. ఇదిగోండి. సో, టైటానిక్ 18 డిగ్రీ ఇక్కడ లింక్స్ మనకిచ్చాడా? ఇవ్వలేదు. సో, ప్రాబ్లమ్ లేదు. నీకు క్లియర్ కనిపిస్తుంది నీకు. విజువల్‌గా కనిపిస్తుంది. నీకు ఇబ్బంది లేదు. గూగుల్‌లో మనకు కనిపిస్తుంది. ఇబ్బందేం లేదు. సో, ఇక్కడ లొకేషన్ చూసుకుంటే నేమ్ యాక్యురసీ కరెక్టు. అడ్రెస్ యాక్యురసీ వచ్చేసరికి కరెక్ట్ పెట్టా. ఎందుకంటే ఇది చెక్ చేసుకోండి. 42942 స్కోయింగర్ రోడ్ స్టెర్లింగ్ హైట్స్ ఎంఐ 48313. 48313 యూనైటెడ్ స్టేట్స్. ఓకే. క్లియర్ అంతా బానే ఉంది. సో, నేనేం చేశా? కరెక్ట్ ఇచ్చేసా. పిన్ యాక్యురసీకి వెళ్దాం. పిన్ యాక్యురసీకి వెళ్తే ఇది కూడా ఇంపార్టెంట్. పిన్ యాక్యురసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు లైట్ తీసుకోమాకండి. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఇక్కడ. పిన్ యాక్యురసీ కూడా ఇది మొత్తం బిల్డింగ్ లోపల ఉంది. బిల్డింగ్ లోపల మనకు కనిపిస్తుంది. అంటే గనక యూ కెన్ గివ్ బిల్డింగ్ పైన ఏ పైన ఉన్నా గాని ఇచ్చేసాను. యూ కెన్ గివ్ ది పర్ఫెక్ట్. లాస్ట్ వన్
నేమ్ యాక్యురసీ ఏంటిది? బోబా కేర్ క్రాఫ్టీ. ఓకే. కాపీ చేసుకున్న అడ్రస్ ఓపెన్ చేశా, పేస్ట్ చేశా. ఇక్కడ చూసుకుంటే నాకేదో లొకేషన్ చూపించింది. తీసుకెళ్ళా. ఇదిగోండి ట్రోపికల్ కేవ్ స్మూత్. మనదేంది బోబా కదా! మనదేంది లొకేషను? బోబా బేర్ క్రాఫ్టీ. సెలెక్ట్ చెఫ్. బేర్ క్రాఫ్టీ యాడుందిరా? బేర్ క్రాఫ్టీ. బేర్ క్రాఫ్టీ కదా! పిన్ కాపీ చేసుకుందాం. ఐడి వచ్చింది. ఇక్కడ ఇదిగో లోపల ఉంది. ఇదిగో లోపల ఉంది. బేర్ క్రాఫ్టీ. సరే కొంచెం ముందుకు వెళ్దాం. ఇది లోపల ఉంది. బిగ్ కాఫీ ఇది బేర్ క్రాఫ్టీ. ఇదిగో లోపల ఉంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది లింక్ చూసుకుందాం. మనకి లింక్ ఇసురుగాడు. లింక్ వెళ్దాం. ఓపెన్ అవ్వట్లేదు. కరెక్ట్‌గా ప్రాబ్లమ్ లేదు. నేమ్ యాక్యురసీ కరెక్ట్‌గా ప్రాబ్లమ్ లేదు. అడ్రస్ యాక్యురసీ పర్ఫెక్ట్‌గా బానే ఉంది. పిన్ యాక్యురసీ కూడా మనకి బిల్డింగ్ పైన చూపించింది. ఇందాక మనం చూసుకుంటే పర్ఫెక్ట్. సో, అంతే. ప్రతిదానికి కామెంట్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇచ్చారో కామెంట్స్ ఇవ్వండి. ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడేం చేస్తాను మీరు చేసారు కదా! సబ్మిట్ కూడా అంటారు. సబ్మిట్ కొడతా. సబ్మిట్. ఈ టాస్క్ అయిపోయింది. ఇంకో టాస్క్ వచ్చింది నాకు. సో, ఇలా అనమాట. సో, ఇలా చేయండి మీరు రైటింగ్‌లో ఆన్సర్స్ ఎప్పుడైనా చేయాలంటే గనక ఇలా చేయండి. ఎవరు కూడా ప్రాపర్‌గా తెలుసుకోకుండా ఎవరు చేయొద్దు. ఎందుకంటే రైటింగ్ అంత ఈజీ మీరు అనుకున్నంత ఈజీ కాదు. సో, మంచి వర్క్ ఆపర్చునిటీ ఎవ్వరు కూడా లూజ్ అవ్వద్దు. ఇదే నేను చెప్పాలనుకుంది మీ అందరికి కూడా. సో, అంటిల్ దెన్ బై బై. నెక్స్ట్ మంచి మరిన్ని వీడియో వద్దాం.